2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో ఎక్కడెక్కడ జగన్ గారు దొరుకుతారు, ఏమేం కేసులు పెట్టాలని చూసి పెద్ద సాహసం చేశారు. ఒక రకంగా ప్రతి అంశంలో జగన్ గారిని టార్గెట్ చేశారు. మొట్టమొదటి తీసుకుంటే విజయవాడ వరదలప్పుడు బోట్లు ఘటన మనందరూ బాగా గుర్తు. ఆ విజయవాడ వరదలను డైవర్ట్ చేయడానికి ఆ బోట్లనే జగన్మోహన్ రెడ్డి గారే పంపించి కుట్రబడినారు. ప్రకాశం బ్యారేజ్ని పగలగొట్టేయాలని చూశారు, 5 అని చెప్పి ఆరోపణలు చేశారు. దాని మీద పెద్ద ఎంక్వైరీ వేస్తాం, 5 అన్నారు. తర్వాత జనాలందరూ నవ్వేలేకి అప్పుడు వెనక్కి తగ్గారు. కాదంబరి జత్వాని అని చెప్పి ఒక ఆమెను తీసుకొచ్చి పెద్ద పెద్ద హంగామా చేస్తూ అబ్బో నానా యాగి చేసి ఆమె చేత కన్నీళ్లు పెట్టించి ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి జగన్ గారిని టార్గెట్ చేసుకుంటూ సజ్జల గారిని టార్గెట్ చేసుకుంటూ నానా హంగామా చేశారు. ఈరోజు కోర్టులోనే వీళ్ళ సిఐడి వాళ్ళే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇదే కాదంబరి కేసు అనేది అసలు కాదంబరి ఆ జత్వానియే బ్లాక్ మెయిలర్ 5 అని చెప్పి వీళ్ళ సిఐడి ఆఫీసర్ల కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మూడో అంశం, ఇక విజయవాడ వరదల తర్వాత ఇంకా పీక్ లెవెల్లో వీళ్ళపైన వ్యతిరేకత వచ్చినప్పుడు వెంటనే లడ్డూ ఇష్యూని తీసుకొచ్చారు. లడ్డూ ఇష్యూని తీసుకొచ్చి అసలు చరిత్రలో వెంకటేశ్వర స్వామిని పైన కూడా రాజకీయాలు చేయాలని చూశారు. దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు గడప దొక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరింది వైఎస్ఆర్సీపీ. ఆ సిబిఐ ఎంక్వైరీలో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు ఏమీ లేవు, జంతుకు ఎక్కడ కలవలేదని చెప్పి సిబిఐ సిట్ అనేది నిర్ధారించింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసి అది ఇంకోలా తీసుకెళ్లాలని తాపత్రయపడ్డారు. ఆ తర్వాత ఈ లడ్డు ఇష్యూ దగ్గర నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్ళిపోయి వెంటనే వీళ్ళు సరస్వతి పవర్స్ 5 అని చెప్పి షర్మిలా గారు అంశం తీసుకొచ్చారు. ఈ సరస్వతి పవర్ భూములకు సంబంధించి షేర్లు బదలాయింపు జరిగింది 5 అని చెప్పి వెంటనే ఆ ఈడీ ద్వారా వీళ్ళ ద్వారా జగన్ గారిని టార్గెట్ చేయాలని చూస్తే జగన్ గారు వెంటనే కోర్టులో కేసేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి హడావుడిగా ఆ సరస్వతి పవర్ భూముల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ భూమి ఉంది, మేము ఎంక్వైరీ చేస్తాం 5 అని చెప్పి హడావుడి చేశారు. వీళ్ళ సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారే ఈ సరస్వతి భూముల్లో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్యటించక ముందే రిపోర్ట్ ఇచ్చినా కూడా సాటిస్ఫై కాల. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ భూముల దగ్గరికి వెళ్ళాడు, అయినా కూడా ఏమీ దొరకల. ఇక ఈ అంశం మీద నవ్వులు పాలేకి వెంటనే సెకీ ఒప్పందం ఆదానిది 5 అని చెప్పి ఆ ఒప్పందం అనేది తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా 2025 సెప్టెంబర్లోనే ఈ సెకీ ఒప్పందం విషయంలో ఆదానీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది ఇదే ఎఫ్బిఐ వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా ఈ సెకీ ఒప్పందం మీద క్లీన్ చిట్ ఇచ్చారు. ఎక్కడ అవినీతి ఎక్కడ జరగలేదని మొన్న ఏప్రిల్లోనే ఇచ్చారు. ఇది కూడా జగన్ గారి మీద దారుణమైన ఆరోపణలు చేసి క్లీన్ చిట్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయాలి, ఎటు చూసినా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, అసలు ఏంటి పరిస్థితి 5 అని చూస్తే వీళ్ళకి సింగయ్య అని ఒక ముసలాయన ఆ మృతి కేసును వాడుకొని జగన్ గారి మీద కేసు పెట్టి తాపత్రయపడ్డారు. జగన్ గారికి ఏదైతే ఆయన పర్యటించినప్పుడు జనాలను పూర్తి స్థాయిలో రాకుండా నానా హంగామా చేస్తూ తగ్గించే ప్రయత్నం చేస్తూ పోలీసు వారిని సెక్యూరిటీ తగ్గించి అక్కడేదో వీళ్ళు తాత్కాలికంగా గొడవలు సృష్టించి నానా హంగామా చేశారు. ఎంతలా అంటే నానా హంగామా చేశారు. ఈ సింగయ్య మృతి కేసుకు సంబంధించి జగన్ గారి వాహనాన్ని కూడా కోర్టు తీసుకుపోయారు. ఆ తర్వాత కేసు ఫైల్ చేస్తే కోర్టు అసలు ఈ కేసు ఏం పసలేదని కొట్టేసింది. రోడ్డు మీద వెళ్తుంటే జనాలు రాకుండా ఎట్టొస్తారు, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మీది కాదని చెప్పి కోర్టు వేలు నడిచింది. ఈ సింగయ్య మృతి కేసుకు సంబంధించి మనందరం చూసాం. ఎందుకు గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి జగన్ గారు మిర్చి రైతులకి మద్దతుగా నిలిస్తేనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు పెట్టారు. వీళ్ళు దారుణం చాలా చేశారు, ప్రతిదీ ఆరోపణ చేశారు, నిరూపించలా చతికిల పడుతున్నారు. అతి పెద్ద దారుణమైంది. ఈ నిమిషానికి ఇంతవరకు కూడా వీళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ లేని మద్యం కుంభకోణం 5 అని చెప్పి మాట్లాడారు. 2 సంవత్సరాల నుంచి డైలీ సీరియల్లా కొడతానే ఉన్నారు. ఏమన్నా కోర్టులో ప్రూవ్ అయిందా? ఎక్కడైనా ప్రూవ్ అయిందా? ఎక్కడైనా ఇంతవరకు ఆధారం దొరకలా. ఇక ఆ డాను అదిగో దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు, అమెరికాలో పెట్టుబడులు పెట్టారు, బంగారం కొన్నారు, బంకర్లో దాచారు. వీళ్ళు చెప్పడం ₹1 పట్టుకోలేకపోయారు. ₹1 అసలు అసలు ఆ కుంభకోణం లేదని చెప్పి క్లారిటీగా మనందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఇంకా కూడా ఏమీ లేదని తిప్పుతా ఉన్నారు.
ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్లు ఈ 2 ఏళ్లలో జగన్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటున్నా కూడా ఎక్కడా జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి క్లీన్గా ఆయన క్లీన్ చిట్ అనేది దొరుకుతా ఉంది. ఏ విషయంలో